కొన్నిసార్లు మన కన్నీటిని ఎవరు చూడలేదో మనం చాలా నిరాశపడతాం. నిజమే, ఎందుకంటే మనుషులు మన జీవితాలు ఎవరు నమ్మతగిన వారు కాదు. మన సుఖంలో సౌఖ్యంలో చాలామంది మనతో ఉంటారు, కానీ మన కష్టకాలంలో చాలామంది మనతో ఉండడానికి ఏమాత్రం కూడా ఇష్టపడరు. మనం కూడా చాలా కృంగిపోతాం. ఎంతవరకు నాతో ఉన్నవారు, నాతో నా కష్టాల్లో, నా కన్నీళ్ళు, నా బాధలు నాతో ఎవరు కూడా ఉండలేకపోతున్నారు. నిజమే, ఎవరు ఉండరు. ఎందుకంటే కన్నీటిని చూసే దేవుడు మాత్రం నీతో ఉంటాడు. యేసుప్రభు వారు ఏమంటారంటే, ఏడ్చున్న వారులారా మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మన కన్నీటి నాట్యముగా మార్చే దేవుడు, మన బాధలో మనతో ఉండేవాడు దేవుడు, మన కన్నీళ్ళు తుడిచేవాడు కూడా మనం ఆరాధించే దేవుడు మాత్రమే. మనుషుల మీద మన ఆలోచనలు ఉంచుకోవడం కంటే, స్థిరపరచుకోవడం కంటే మనం ఆరాధించే దేవుడు నమ్మదగిన వాడు. నిశ్చయంగా నీ కన్నీళ్ళు చూస్తాడు, నీ కన్నీళ్ళు తుడుస్తాడుగా. నీ వ్యాధిలో, నీ బాధలో, నీ దుర్దశలో, నిరాశలో, నిస్పృహలో, ప్రతి వాటి విషయం దేవుడు నిశ్చయంగా